హలో అండి, నమస్తే. బాగా కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది కాబట్టి ఈరోజు ఏది వంట చేయొద్దు, కారం కారంగా పులుసు పెడదాము, ఇంత ఆవకాయ నంచుకుని తినేద్దాం అనుకున్నాను. అలాగే ఇది చేద్దాం అనుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేయించుకున్నాను, కాఫ్ కోల్డ్ తగ్గుతుంది కదా, అందుకని వెల్లుల్లిపాయలు వేయించేసుకుని ఈ పప్పు పులుసు ఒకటే పెడదాము కారం కారంగా అని అనుకున్నాను. ఈ పులుసులోకి కొంచెం పప్పు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం పప్పు తీసి పెట్టా. ఆవకాయ కలుపుకున్నానండి మొన్న. ఆ కొత్త ఆవకాయ వేసుకుని ఈ పప్పు పులుసు వేసుకుని కొట్టేద్దాం అనుకున్నాను. కానీ మా ఎదురుకుండా ఉండే తను ఇది ఇచ్చిందండి. దొండకాయ ఉల్లికారం పెట్టి కూర చేసింది అది. అలాగే చామగడ్డ పులుసు ఇది కూడా ఇచ్చేసిందండి. చూసారా, నేను వండినవేమో తక్కువ, తను ఇచ్చినవి ఇంకొక రెండు ఇంత ఎక్కువైపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఊరుకుంటానా, నేను కూడా టేస్ట్ చేయమని చెప్తాను. అది ఈ పప్పు పులుసుని కారం పులుసు. దీంట్లో ఎండుకారం, ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా కారం కారంగా పెట్టానండి. సూపర్గా ఉంటుంది. మీకు ఇష్టమేనా? ఇష్టమైతే లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.